కట్నం ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కావచ్చు, వెనకాల ఆర్థిక పరిస్థితులు బాగోక కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు లేక, పట్టించుకునే వాళ్ళు లేక, వాళ్ళకి పెళ్లి చేయాలనేటువంటి తలంపు లేని వాళ్ళ ఉండొచ్చు. అనేక రకాలైనటువంటి కారణాల చేత ఈ రోజున అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవట్లా. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫ్రెండ్ రమేష్ అని ఉండేవాడు. ఆ రమేష్కి నలుగురు అక్కలకి కూడా ఎవరికి పెళ్లిళ్ళు కాల. కారణం ఏంటంటే వాళ్ళు చాలా పేదోళ్ళు, కట్నాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేరు. కట్నాలు ఇచ్చుకోలేరని వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఎవరు పెళ్లి చేసుకోలేదని వాళ్ళు చనిపోయే వరకు కూడా ఉన్నారు. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ఉన్నారు, పెద్దోళ్ళు అయిపోయారు పాపం వాళ్ళు. అందులో ఒక అంగన్వాడీ టీచర్ చేస్తున్న ఖాళీగానే ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద వయసు వచ్చింది. చెబుతున్నా, ఈ రోజున చాలా మందికి వివాహం కావాలంటే చాలా కష్టం, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అందులోన మామూలుగా ఆరోగ్యం ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదని అంటే అసలు మనకు పాలంకరో చెయ్యంకరో ఉన్న వాళ్ళకి పెళ్ళి అవుద్దా? అవదు. ఇప్పుడు ఎలా చూస్తున్నారు? సినీ యాక్టర్ లాగా ఉండాలా సంబంధాలు చూస్తున్నాం. అంటే మా ఇంట్లో వాళ్ళకి సంబంధాలు చూసేవాళ్ళు కోరికలు చూస్తున్నాం. ఏంటది, సినీ యాక్టర్ మహేష్ బాబు లాగా ఉండాలంట. ఇది తెలుగు ఏంటి హీరోయిన్స్ సమంత, ఇంకెవరో ఉన్నారంట అందగత్తులు, అంటే వాళ్ళలాగా ఉండాలంట, తెల్లగా ఉండాలంట, ఇదిగా ఉండాలంట. ఇలా రకరకాల కోరికలు కోరుతున్నారు. అలా ఉన్నా కానీ అలా ఉన్న అమ్మాయిలకు కూడా చాలా మంది పెళ్ళిళ్ళు కావట్లేదు. అటువంటిది ఒక మంచి మనసు కలిగినటువంటి యాకోబ్ కుమార్ గారు ఏంటి ప్రేమించి, వెరీ గుడ్, అది ఇంకా గొప్ప విషయం. చప్పట్లు కొట్టాలి. ప్రేమించి మరీ చేసుకున్నాడు. ఈ ప్రేమించే వాళ్ళు అందరూను అన్నీ బాగున్న వాళ్ళని, వెనకాల బాగా ఆస్తున్న వాళ్ళని చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని చూసి చేసుకుంటారు. నేను ఈ కార్యక్రమానికి ఒక పెద్ద ఆయన ఆహ్వానించాను. ప్రతి కార్యక్రమం ఆయన లేకుండా చేయను. ఆయన పేరు ధనకుమార్. ఆయన చాలా మంచి వ్యక్తి, సామాజిక సేవలో చాలా ముందుంటారు. రోటరీకి సంబంధించినటువంటి ఒక పెద్ద అధికారి అనమాట ఆయన. అయితే ఆయనకు విజయవాడ లేదు, మీటింగ్ ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఏ కార్యక్రమం చేసినా ఆయన లేకుండా నేను చేయను. ఆయన ఇలాగ సన్మాన కార్యక్రమం ఉందంటే ఆయన చెప్పాడు, సార్ ఇలాగా మామూలుగా ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఎవరు పెళ్లి కావట్లేదు, అలాగా వైకల్యం ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే మీరు ఊరినే చేసుకుని అనుకుంటారేంటి? వెనకాల ఎకరాల ఆస్తన్న ఉండాలి, లేకపోతే కోట్ల రూపాయలైనటువంటి బిల్డింగులు, ఎస్టేట్లు ఏమన్నా ఉండాలి, అందుకని చేసుకుంటారు వాళ్ళు. ఈ అమ్మాయిని చేసుకున్నట్టు చేసుకుని ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి బయట బోళ్ళంత మందితో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైప్లో ఉంటారంటే అటువంటి వాళ్ళందరూ మనం హైలైట్ చేసి సన్మానం చేసామంటే మన పరువు పోతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. వెనకాల ఆ సన్మాన గ్రహీతలు ఎవరో, సన్మానం చేయించుకునే వాళ్ళు ఎవరో, అతను నిజాయితీపరుడా, అతను యథార్థవంతుడా, నిజంగా ఆమె వైకల్యాన్ని చూసి ప్రేమించాడా, వెనకాల ఆ ఆస్తిపాస్తులు చూసి ప్రేమించాడా, అవన్నీ చూసి మీరు సన్మానానికి క్యాండిడేట్ని ఎంచుకోండి. కార్యక్రమానికి ఒకరు మాత్రమే సన్మానం చేయండి. ఒకరికి మించి చేస్తే ఆస్బాబుకి ఏదో మతిపోయి చేస్తున్నాడు, పని పాట ఏమీ లేదు, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, అవన్నీ ఎలా ఖర్చు అవ్వాలని చూస్తున్నాడు, ఖర్చు పెడతాక మార్గం లేక అన్నట్టు ఆలోచిస్తారు జనాలు. కాబట్టి అలా చేయకండి. సన్మానానికి వ్యక్తిని ఎంచుకునేటప్పుడు కూడా అతని బ్యాక్గ్రౌండ్ చూసి, చాలామంది ఇలాగే వికలాంగులు పెళ్లి చేసుకుని బయట తాగుతా తిరుగుతా ఇంటికి వచ్చాయమని కొట్టి సతాయించి నానా హింసలు పెట్టి సిగరెట్లు అంటించేసి ఇలా చేస్తున్నారండి చాలామంది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం సన్మానం చేసామనుకోండి, ఇక మనల్ని అండాన్ని మాట్లాడినంటారు, ఆ పంచమల నుండి తీసుకొచ్చి సన్మానం చేసి ఎవడరేళ్ళో వీళ్ళకి మతి శుద్ధి లేదా అని చెప్తారు. కాబట్టి సన్మానానికి ఎంచుకునేటువంటి వ్యక్తుల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని ఎంచుకోండి అని చెప్పి నాకు ఆయన హెచ్చరిక చేశారు. అయితే ఆయన మీటింగ్ వల్ల వెళ్ళిపోయారు, ఆయన రాలేకపోయారు. తర్వాత తదుపరి కార్యక్రమాల్లో మాత్రం ఆయన ఉంటే కనుక తప్పనిసరిగా మనం ఆయన కలుస్తాం, ఆయనే వచ్చి చేస్తారు. అయితే నేను అప్పుడు ఆయన చెప్పిన మాట మీద వెంటనే నేను, అంటే అలవాటు మీద బావగారని వచ్చేస్తుంది, గిద్యోన్ గారికి ఫోన్ చేశాను. మీ అయ్యగారికి ఫోన్ చేసి, ఏంటి సార్ అని అంటే, మాస్టారు నాకు తెలిసినంతలో సూపర్ మ్యాన్ అండి ఆయన, యాకోబ్ కుమార్ గారు ఒక మాటలో చెప్పాడండి, ఆయన సూపర్ మ్యాన్ అండి. ఆమె విభిన్న ప్రతిభావంతురాలైన, లేవలేని మనిషి అయినా చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆమెను తప్ప ఎవరిని కొన్నెత్తి చూడండి ఆయన.
కొట్టండి చప్పట్లో. అది నిజమా కాదు? అది నిజమైతే మీరు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఆయనకి సన్మానం చేస్తున్నా, ఆయన దానికి అర్హుడా కాదా మీ చెప్పట్లే సాక్ష్యం. పెళ్లి చేస్తారు అక్కడ, లేకపోతే లేదు. అదే ఇప్పుడు ఇప్పుడు గిద్యాన్ గారు చెప్పిన మాటలు కరెక్ట్ అయితే మీరు చప్పట్లు కొట్టాలి, అవునా కదా అని చెప్పాడు. చెప్పేసరికి చాలు, నాకు నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ రైట్ క్యాండిడేట్, సరైనటువంటి క్యాండిడేట్ అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే సుధారాణి గారు కూడా ఫోన్ చేసి అమ్మ అదేంటి పెట్టి మీ ఆయన బాగా చూసుకుంటారా అని అడిగితే బాగోదు కదా. నేను ఇంకేం అడగలేదు ఆమెని. అమ్మ మీరు వస్తున్నారా అని అడిగా. వస్తున్నాం సార్ అన్నారు. మరి మీ ఆయన గారికి సెలవు దొరికిందా అమ్మ అన్న. దొరికిందండి, వేరే ఏదో ప్రోగ్రామ్ ఉందంట, ఆ ప్రోగ్రామ్కి మా ఆయన గారికి సంబంధం లేదు, ఆయన సెలవు దొరికిందండి, ఇద్దరం వస్తున్నామంటే అన్నారు. ఇది నిజంగా దేవుడు ఏర్పాటు చేసింది అనమాట. ఇలాగే ఒక జంట ఇక్కడ ఉన్నారు, వీరభద్రం అని ఒక అతను ఉన్నారు. ఆ అమ్మాయి కూడా వట్టి పేదరాలు, 2 కాళ్ళు పనిచేయదు. అటువంటి అమ్మాయిని ఆయన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎక్కడో కాకినాడలో పెళ్లి జరుగుతుంటే పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో చూశానండి, చూస్తే ఈ అబ్బాయి తల్లిదండ్రులు చాలా తిట్టారంట. ఈ అమ్మాయి కానీ నీకు అక్కడ ఎవరు దొరకలేదా, కాళ్ళు తీసుకుని అమ్మాయిని చేసుకుని ఏం చేస్తాం, మాకేం చేస్తుంది అమ్మాయి, మేము లెగలేకపోతే మాకు ముద్దు పెడతా లేకపోతే మంచినీళ్ళు ఇస్తా అని చాలా తిట్టారు. అతనితో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆ కుటుంబంతో ఇతనికి సంబంధం లేదు. మీరెవరు నాకు లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయికి నేను జీవితం ఇవ్వాలనుకుంటున్నా, ఆ అమ్మాయి జీవితంలో నేను ఒక దీపాన్ని వెలిగించాలనుకుంటున్నాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే మీరు వాళ్ళిద్దరికి మీ ఇద్దరికి కలిపి చేద్దాం అనుకున్నాం. అయితే ఆరోగ్యం బాగోలేదు, అందుకని ఆమె రాలేకపోయింది. కాబట్టి మీకు చేస్తున్నాము సన్మానం. కాబట్టి దైవజనులు అయిన వాళ్ళు, పాస్టర్లు అయినటువంటి వాళ్ళు వీరిని ఆశీర్వదించడానికి ఒక్కసారి మీరు ఎక్కడున్నా సరే లేచి నిలబడి అవకాశం ఉంటే కనుక కొంచెం దగ్గరికి చేరండి. మన గిడియన్ అయ్య గారితో కలవండి. రాజారావు గారు రావాలి. అమ్మో సాల్వేది తర్వాత అమ్మేది మీ అమ్మ బాబురావు. ఇక్కడ పెద్దోళ్ళు ఉండాలమ్మా. సరే రాజారావు గారు, ఆచార్య గారు, వెరీ గుడ్. రండి సార్, వెనకాల. అమ్మా నువ్వేం చేస్తావు అంటే వాళ్ళకి అందించేది, దీనికి వాళ్ళ చేతుల మీద వేసేలాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ముందు దండానికి కాజేసి ఇచ్చే అప్పుడు ఇది గిరియన్ గారి చేతుల మీదుగా చెప్తాం. రండి బాబు గారు, దగ్గర పట్టేసుకోండి. అదే వారి చేతులు అంటే రాణి గారి ఆమె చేతుల మీదుగా చేస్తారు. మీరు వెనకాల రైట్ అమ్మ పట్టుకోండి. రాణి గారి చేతులు మీ చేతులు కనపడండి. అది అది అర్థమైంది. రాఘవేంద్ర మీరు హెల్ప్ చేస్తూ ఆమె చేతుల మీదకి ఈయన మెడలోకి వేస్తారు. ఓకే రైట్, పట్టాలి గట్టిగా వినపడలా.